ఇది కాదు, రాజు ఆస్థానంలో ఉన్నతమైన హోదాది, చాలా ఒత్తిళ్ళు, బాధ్యతలు. కానీ సెలవు పెట్టేశాడు. అన్ని పక్కన పెట్టేశాడు. తిండి తిప్పలు కూడా పక్కన పెట్టేశాడు. దేవుని దగ్గర నుంచి ఆ వర్తమానం పొందడానికి రెండవ యోచనే లేకుండా పూర్తిగా తన మనసుని దేవుని వైపే ఉంచాడు. ఏ క్షణాన ఆయన స్వరం వినపడిద్దో, ఏ క్షణాన వ్యక్తిని పంపుతాడో నేను అందుబాటులో ఉండాలని దానియేలు కూర్చున్నాడు. దానియేలు లేచి వెళ్ళిపోతాడేమో, నా ఫ్యూచరు ఈ దానియేలు ద్వారా ప్రజలకి తెలియకుండా ఉండాలి అంటే దానియేలుకి ఈ సమాచారం తెలియకూడదని సాతాను పారసీకుల అధిపతి రూపంలో 21 రోజు సమాచారం తీసుకొచ్చిన దూతను అడ్డగించాట. 21 రోజు ఎవరు నిరీక్షిస్తారు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, మహా అయితే వారం కనిపెడతారు. జవాబు రానప్పుడు ఏమనుకుంటారు సహజంగా? దేవుడికి దీనికి సమాధానం ఇవ్వటం దేవుని చిత్తం కాదేమోలే, 7 రోజుల నుంచి ఏం తినలా, స్నానం కూడా చేసుకోవాలా, ఇంకెళ్దాంలే, హల్లులే ప్రభా క్షమించు నాయనా, అనవసరంగా కనిపెట్టానేమో అని లేచి జంపు. మనమైతే బహుప్రియులు అలా కాదు. దేవునికి టైం కేటాయిస్తారు. దేవుడు సమాధానం ఇచ్చిందాకా పట్టు వదలరు. కూర్చున్నాడంతే. సైతాను గడికి మతిపోయింది, ఏందిరా ఈ మొండోడని. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 21 రోజు ఆపినా దానియేలు లేవల. ఇంక వాడికి అర్థమైపోయింది, చచ్చిపోయిందాక ఇంతే కూర్చుంటాడు ఈ మనిషి అని. ఈ దానియేలు ఇక్కడే కూర్చున్నాడు, వాడేమో ఆ సమాచారం తీసుకొచ్చిన దూతను రానియకుండా అక్కడ అడ్డగిస్తున్నాడు. ఈ తంతు మిఖాయేలు చూశాడు. అరే అక్కడ భక్తుడు అన్నాహారాలు మానేసి కూర్చున్నాడు, వీడేమో సమాచారం తీసుకెళ్లిన దూతను పోనివ్వట్లేదు అని మిఖాయేలు దిగొచ్చాడు. వచ్చి వాంతో మిఖాయేలు ఫైట్ మొదలు పెడితే ఆ దూత వచ్చేసి దానియేలు దగ్గర మ్యాటర్ మొత్తం చెప్పాడు. మిగిలిన దూతలందరూ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా వాడితో ఫైట్ చేయడానికి సాహసించలా. ఒక్క మిఖాయేలే తీర్మానం చేశాడు. ఎందుకు మిఖాయేలు గదిలాడు చెప్పండి మీరు? మంచోడు కాబట్టి కాదు, ఇశ్రాయేలుకు నియమించబడ్డ దూత మిఖాయేలు. అది అర్థమైందా? మీ అధిపతి యగు మిఖాయేలు అంటాడు, మీ అని వాడతాడు. యూదులకు దేవుడు నియమించిన దూత మిఖాయేలు. నువ్వెందుకు వచ్చి నాతో ఫైట్కి దిగావని వీడు అడిగితే, ఆ ప్రజల కొరకు దేవుడు నన్ను నేరపరిచాడ్రా జప్పా అని ఫైట్ చేస్తాడన్నమాట. మీ అధిపత్యకు మిఖాయేలు అనే మాట తగిలిందా మీకు ఎక్కడమ్మా? 10:21 చూడు. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపత్యకు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు. మీ అధిపతి ఏంది అంటే యూదుల కొరకు దేవుడు నియమించిన అధిపతి మిఖాయేలు. అందుకే మోషే శరీరాన్ని పునరుద్ధానం చెందించడానికి వచ్చింది కూడా మిఖాయేలే. అక్కడ అపవాదు వచ్చినప్పుడు వానితో తర్కించింది కూడా మిఖాయేలే. అర్థమైందా? ప్రకటన 12లో కూడా అపవాదితో మిఖాయేలు యుద్ధం గురించి నమోదు చేయబడింది. ప్రకటన 12 అక్కడ కూడా సూర్యుని ధరించి చంద్రుని పాదాల కింద కలిగి 12 నక్షత్రాల కిరీటం కలిగి ఉన్న ఒక స్త్రీని గురించి వర్ణించాడు. ఆ స్త్రీ ఇశ్రాయేల్ అంటానికి ఇది కూడా ఒక గుర్తు. అర్థమైందా? ఆ స్త్రీ ఇశ్రాయేలు, ఆ శిశువు ఇనపదండంతో ఏలే శిశువు క్రీస్తు. అక్కడ మిఖాయేలు సాతానుతో యుద్ధం చేసే ఘట్టం, పరలోకంలో యుద్ధం జరిగింది. వాడు పడద్రోయబడ్డాడు, వాడి టైం కొంచెమే ఉందని. అబ్బో ఇదంతా బోల్డంతా మ్యాటర్లే కాస్త చదువుకున్న వాళ్ళకి చెప్తే అర్థమైంది పాపం. చదువు లేని వాళ్ళకి ఇప్పుడు ఈ విషయాలు చెప్పాను అనుకో, ఈడేందో మిఖాయేల్ అంటాడు, గాబ్రియేల్ అంటాడు, పరలోకం అంటాడు, యుద్ధాలు అంటాడు, ఇశ్రాయేల్ అంటాడు, ఈడి బొంద ఏం అర్థమై సావట్లా అని అనుకుంటారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను ఇక ఆ మ్యాటర్ ఈసారి ఇప్పుడు చెబుతాను, దాన్ని పక్కన పెడతాను. ప్రస్తుతం నేను చెప్పే విషయం ఏంటంటే, కరెక్ట్గా 4 ముక్కలు, కట్టా, కొట్టా, తెచ్చా, ఇచ్చా అన్నట్టు చెప్తా. ఓకేనా? నంబర్ 1,
దేవుడు తన సంగతులు నీకు బయలుపరచునట్లు, తన చిత్తము నీకు స్పష్టపరచునట్లు దైవస్వరమును విని కనిపెట్టుకొని దాని చొప్పున నడవటానికి, నీవు ఆయన చిత్తం తెలుసుకోవటానికి, దేవుని దగ్గర కూర్చొని గ్రంథమును ధ్యానించడానికి, దైవస్వరం వినడానికి నువ్వు టైం కేటాయించాలి. సింపుల్ అండి. నేను ఏం చెప్పాలనుకున్నానంటే టైం ఇవ్వండి అని చెప్తానండి దేవుడికి. అది కొంచెం టైం ఇవ్వండి దేవునికి. అదేనండి ఈరోజు నా సందేశం. ఇంతసేపు చెప్పి టైం ఇవ్వండి అని తేలగొడతావా అనుకోవద్దు. అదే అంశం. టైం ఇచ్చారు గనుకనే నోవహుకి ఓడ ఎలా కట్టాలో, ఎన్నంతస్తులు కట్టాలో, ఏ కట్టెతో కట్టాలో, కిటికీ ఎక్కడ రావాలో, వాకిలు ఎక్కడ రావాలో, మొత్తం సరుకు ఎప్పుడు చేర్చాలో చెప్పాడు. టైం ఇచ్చాడు కాబట్టి. మోషే టైం ఇచ్చాడు కాబట్టి కొండ మీద ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను చూపించి ఆ మాదిరి చొప్పున కట్టమని అవకాశం ఇచ్చాడు. ఇలాగున్న యేసయ్య రాత్రంతా సమయం ఇచ్చాడు తండ్రికి గనుక డే అంతా ఏమేం జరగాలో మొత్తం చెప్పాడు కుమారుడికి. ఏలియా దేవునికి సమయం ఇచ్చాడు గనుకనే ఏమేం చేయాలో మొత్తం. ఈ రకంగా భక్తులు మనకిస్తున్న మాదిరి ఏంటంటే, ప్రభు అయినా ఆయన పరిశుద్ధులైనా దేవుని సంగతులు తెలుసుకున్నట్లు. ఆనాడన్నా వాళ్ళకి స్వరం పాపం, ఆ స్వరం కోసం రోజులు కాచుకున్నారు. ఈరోజు చాలా వరకు ఆయన స్వరం ఈ గ్రంథములో నీకు దొరుకుతుంది. అందుకే గ్రంథమును అధ్యయనం చేయడానికి కొంచెం టైం అడుగుతున్నాడు దేవుడు. నా గ్రంథం దగ్గరికి వస్తావా, కొద్దిగా మనసు పెడతావా, కాస్త స్టడీ చేస్తావా, బోల్డ్ అని చెప్పాలనుకుంటున్నాను నీకు చెప్తే నువ్వు 10 మందికి చెప్తావు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు, అట్లా అందరికీ అందిద్ది. కొంచెం నాకు అందుబాటులోకి వస్తావా, టైం ఇస్తావా అని అడుగుతున్నాడు. మరి నువ్వేమనుకుంటున్నావో దేవుడికి చెప్పుకో. ఒకటైపోయింది. అది నీ పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, భవిష్యత్ సంభవాల గురించి కావచ్చు, ఇతరుల విషయాలు కావచ్చు, సేవకుడు అయితే పరిచర్య విషయాలు కావచ్చు, మొదలైన సంగతులన్నిటిని గురించి కూడా నా తండ్రి నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ రోజంతా బిజీ. పాస్టర్లు బిజీయే, విశ్వాసులు బిజీయే, పరిచారకులు బిజీయే. పాస్టర్లు ఏమో ఆ కాసేపు వచ్చి ప్రసంగం చేయటం, జంపు వాళ్ళు ప్రశాంతంగా బైబిల్ ముందుకు రావట్లా. అడిగి రావట్లా. వాళ్ళు రావాలి, దేవుని గ్రంథం దగ్గరికి రావాలి, ధ్యానించాలి, దానికి కొంచెం విలువ ఇవ్వాలి, దేవుని స్వరం కోసం, దేవుని సమయం కోసం కనిపెట్టుకోవాలి. ఈరోజు ఎక్కువ మంది లేరండి ఇట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వర్క్తో పాటు ఇతర మాధ్యమాలు, ఇతర వ్యాపకాలు, ఇవి మన టైం మొత్తాన్ని తినేస్తున్నాయి. దీనివల్ల మనం దేవునికి ప్రశాంతంగా కొంత సమయం ఇవ్వలేకపోతున్నాం. సరే, అలా సమయం ఇవ్వలేదు, కనీసం ఒక 3 రోజులు ఫాస్టింగ్ పెట్టుకోనైనా, సరే ఉపవాసం కూడా ఉండలేవు, తినైనా 30 తినైనా కాస్త దేవునికి కాస్త అప్పుడప్పుడు కాస్త అందుబాటులో కాస్త. ఎప్పుడో నేను ఉపవాసాలు అన్నప్పుడు మాత్రం వస్తారు ఇక బైబిల్ తీసుకొని, ఇక చెప్పాడుగా రాపోతే ఎట్టా అని. నేను చెప్పటం కాదు, మీరు 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 రేపబడాలి కదా. తరచుగా మీరు వ్యక్తిగతంగానైనా 2-3 కలిసి అయినా రండి, మనం దేవునితో గడుపుదాం, దేవుని ముందు కూర్చుందాం, కనిపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని సంగతులు ధ్యానిద్దాం, కాస్త ప్రశాంతంగా మనసుని దేవునికి లీనం చేద్దామని ఎంతమంది అనుకుంటారండి? బహుప్రియులకు ఆ లక్షణాలు ఉంటాయి, అల్పప్రియులకు ఆ లక్షణాలు ఉండవు. ఉన్నవి అల్పంగానే ఉంటాయి. మీరు అల్పప్రియులుగా ఉంటారా, బహుప్రియులుగా ఉంటారో మీరే ఫైనల్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. బహుప్రియులకి మనసంతా కూడా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకే నా ప్రాణము దప్పికొనుచున్నది, నీ కొరకే నా ప్రాణము దప్పికొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీ
దప్పికొనుచున్నది నీ కొరకే నా ప్రాణము దప్పికొనుచున్నది. చివరికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కడుపులో మండి కాస్త టైం ఇరా, కాస్త కూర్చోరా, కాస్త కూర్చోమ్మా, కాస్త టైం ఇవ్వమంటే కూర్చోవట్లేదుగా నువ్వు. అందుకని కూర్చునే కర్మ పట్టిస్తున్నాడు. స్తోత్రం. ఏం పట్టిస్తున్నాడు? గతి లేక దిక్కు లేక సచ్చినట్టు పోయి కూర్చునే కర్మ పట్టిస్తున్నాడు. ఇంకా కర్మ పట్టింది కాబట్టి కూర్చుంటాడు, సచ్చినట్టు కూర్చుంటాయి. ఇక అయ్యా అయ్యా ప్రభువా ఇంక రాయ్యా, ఇంకా బతకనయ్యా, నువ్వు రాకపోతే బతకనయ్యా, ఇంకా నాకేం పట్టదయ్యా. కాదులే అమ్మ, పోయి సెల్ ఫోన్ చూడమ్మా. ఏం సెల్ అయ్యా? బీరువాలో పెట్టి తాళం వేసాగా. ఇంకా లేదయ్యా, మళ్ళీ ఈ బాగానే తీస్తావుగా అమ్మా. ఇంకా తీయంలే ప్రభా, తీనప్పుడు అమ్మేసాయమ్మా. ప్రభా ఏం అర్థం కావట్లేదు ప్రభా, నా వేదనకు మితిలే. ఒరే, ఆ పరిస్థితి రాకముందే పిలిచాగా. కాస్త అందుబాటులోకి రాయ్యా, కాస్త గ్రంథం దగ్గర రారా, బోల్డ్ అని చెప్పాలనుకుంటున్నాను రా నాయనా. నువ్వు భక్తుడివిరా, నా బిడ్డవిరా, నిన్ను మంచి ప్రయోజకుడిగా చేయాలనుకుంటున్నాను రా. చాలా మంది నీ ద్వారా హెచ్చరిద్దాం అనుకొని కాస్త అందుబాటులోకి రానాయనా రానాయన అంటే వచ్చావురా. ఇప్పుడు దిమ్మ తిరిగి కనపడేసరికి నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు నా ఆర్తధ్వని ఎదురు చూస్తున్నాను. ఫస్ట్ దేవుడు పాడతాడు ఈ పాట, రా రా అని. నువ్వు వినవుగా, అప్పుడు నువ్వు పాడేటట్టు చేస్తాడు, మనం పాడేటట్టు చేస్తాడు. ఎందుకు కర్మ? ఈ పరిస్థితి తెచ్చుకోకుండానే భక్తులు సింపుల్గా దేవునికి అందుబాటులోకి వెళ్ళారు, వాళ్ళతో బోల్డ్ అని మాట్లాడాడు. అందుకే నువ్వు అందలేదనుకో, అందేటట్టు కనపడలేదనుకో, దేవుడే నిన్ను ఒంటరిని చేస్తాడు. నీ మీద ప్రణాళిక ఉంటే తప్పదు నీకు ఆ పరిస్థితి. లేకపోతే నువ్వు బోల్డ్ అనేది చుట్టూ తగిలించుకొని కూర్చున్నావుగా. తెంచుకునేటట్టు లేవని అవసరమైతే తెంచి అవతల పడేసి సింగిల్ 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 చేసి కూర్చోబెడతారుదా, పనుందిరా నీతో అని. అర్థమైందా? కాబట్టి ఎంత ఇప్పుడు మనకు తెంచిందాక అవసరమా, తుంచిందాక అవసరమా? వద్దొద్దు. ఎందుకు? మనం బహుప్రియుల లెక్కలో ఉందాం, అల్పప్రియుల లెక్కలో కాదు. కొంచెం అందుబాటులోకి వెళ్దాం ఆయనకి. నిజంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఆగుతారా అండి? కనీసం నెలకు ఒక 3 రోజులన్నా కేటాయించుకొని తినో లేకపోతే తినకుండానో దేవునికి దగ్గరలోకి వెళ్తారు. అట్లాంటి సరికి ఏమన్నా కనపడిద్దంటే, ఆదివారం పోయారంటే మళ్ళీ ఆదివారం ఏమన్నా అన్నయ్య అనుకుంటా. నెలలు ఖర్చు అయిపోయినా సరే దేవుడితో గడపరు, ఏం లేదు. చెప్పింది అర్థం చేసుకుని కొంచెం దేవునికి అందుబాటులోకి వెళ్ళండి. ఎట్లుండాలంటే, నువ్వు 3 రోజులు టైం దేవునితో గడపడానికి నిర్ణయించుకుంటావో, 5 రోజులు ఉంచుకుంటావు, నీకు కన్వీనియంట్, నీ అనుకూలత. కనీసం 1 డే అయినా. మరీ దరిద్రంలో దారిద్ర్యపు రేఖకు దిగువనున్నోళ్ళు ఉన్నారండి, మరీ దరిద్రంగా ఆధ్యాత్మిక దారిద్ర్యక రేఖకు దిగువ. నిరుపేదలంటే నిరుపేదలు కనీసం 4 నెలలకు 1 రోజన్నా ఉండరు దేవుడి దగ్గరలో. ఏం విశ్వాసులో ఏమో ఉండాలి కదండి కాస్త అందుబాటులో దేవుణ్ణి. మైండ్ హెల్త్ కూడా అండి, మంచి ఆరోగ్యం కూడా అండి. మెంటల్ ఎఫెక్ట్ తగ్గిద్ది, మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయండి, మెంటల్ ప్రెషర్ తగ్గిద్దండి, షుగర్ బీపీలు కూడా కంట్రోల్ అవుతాయండి. కనీసం నెలకు 1 రోజు అండి ఏమండే ఉపవాసం ఉండి కాస్త అన్ని పక్కన పెట్టి, ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టి, దేవునికి స్తోత్రం పక్కన పెట్టి కొంచెం దేవునికి దగ్గరలోకి, మందిరంలోకైనా ఏకాంతానికి అక్కడ ఏమంటే ఆడపిల్లల కోసం కూడా అంత భద్రంగా చుట్టూ కాంపౌండ్ పెట్టించి, మీకు అంత అవకాశం ఎందుకండి? దేవునితో నా బిడ్డలు గడుపుతారు, నా మాదిరిని అనుసరిస్తారు. నా ప్రభు నేను ఎలా కలుసుకుంటానో నా బిడ్డలు కూడా అలా కలుసుకుంటారు, ఆత్మీయంగా ఎదుగుతారు, ప్రత్యక్షతలు పొందుతారు, ప్రభు దర్శనం పొందుతారు, ఆత్మలో బలపడతారు, అనేక మందికి
జ్యోతులై వెలుగుతారని ఆశించాను. నా ఆశలో న్యాయం ఉందా అన్యాయం ఉందా మీరు చెప్పండి. మరి న్యాయం ఉంటే యాడ్ చేస్తున్నారు, మీరు న్యాయం చేస్తున్నారా? నేనేమో డబ్బులు అడిగానండి మిమ్మల్ని? నాకేమన్నా కిరీటాలు చేపించి పెట్టమని చెప్పాను. మీరందరూ ప్రయోజకులగునట్లు, ప్రభు చిత్తం నీకు స్పష్టంగా బయలుపడినట్లు, దేవుని సందేశమంతా మీ హృదయంలోకి వచ్చినట్లు కొంచెం టైం ఇవ్వమంటాను. సేవకులను కూడా అదే అడుగు. నాకు అట్లా భలే ఇష్టం అండి. నా ఆత్మీయ జీవితపు ఆరంభంలో నాకు తోడైనటువంటి వ్యక్తులు, భక్తులు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వెళ్ళేవాడిని 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 2 రోజులు, 1 రోజు గెలితే ఇంకంతే కదా ప్రపంచమే. ఉంటే ఉపవాసం ఉంటాం, లేకపోతే ఏదో దొరికింది తింటాం. కనీసం ఏం దొరకకపోతే ఆకలి అయిందనుకో, పునుగుల్లో బజ్జీలు తినైనా సరే అక్కడే ఉండి ప్రార్థనలో గడిపి ఆ భక్తుల సాంగత్యంలో, ఆత్మీయతలో, దైవిక ధ్యానంలో ఎంత బాగుంటుందండి. ఏమన్నా నేను చెప్పేది ఎక్కుతుందా మీకు? నిజంగా ఎంతమంది సీరియస్గా వింటున్నారు? నేను చెప్పినట్టు చేసి చూడండి. నీకు ఎన్ని ఆలోచనలు చెప్తాడో, ఎన్ని ఐడియాస్ ఇస్తాడో, నీ ప్రతికూలతలోంచి ఎలా బయటపడాలో నీకు దారి చూపిస్తాడు ఆయన. నీకు గైడెన్స్ ఇస్తాడు బ్రదర్. నువ్వు టైం ఈ బ్రదర్ దేవుడికి కొంచెం కాస్త ప్రశాంతంగా కూర్చో బ్రదర్. దేవుని దగ్గర ఉన్నాయి ఒత్తిళ్ళు, నీకు లేవని నాకు తెలియంది కాదు. బోల్డ్ అని ఉన్నాయి, కానీ నీకంటే ఎక్కువ ఒత్తిళ్ళు నాకు ఉన్నాయి బ్రదర్. నీకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, ఎక్కువ బాధ్యతలు నాకు ఉన్నాయి బ్రదర్. అయినా సరే కొంచెం సమయం దేవుని ముందు పెట్టుకుంటాం బ్రదర్. నేర్చుకోండి బ్రదర్. ఓకే బ్రదర్, సిస్టర్స్, ఓకేనా? రైట్, అయిపోయింది. ఒకటి అయిపోయింది. ఓకే, రెండోది, ఫస్ట్ది ఏం చెప్పాను? దేవుడు నిన్ను దర్శించి ఆయన చిత్తము నీకు తెలియజేయున్నట్లు నీవు సమయం ఇవ్వు. ఓకే, రెండవది, ఇది రక్షణ పొందిన వాళ్ళతో చెప్తున్నా. ఓకే, ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళతో కూడా ఒక మాట చెప్తున్నాను నేను. రక్షణ పొందిన తర్వాత కూడా కొన్ని శ్రమల్లో కొంతమంది ఉన్నారు. రక్షణ పొందనోళ్ళుగా ఉన్నవాళ్ళు కొన్ని శ్రమల్లో కొంతమంది ఉన్నారు. శ్రమలు మనకు రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కేవలం సాతాను మనల్ని శోధించడానికి శ్రమ పెట్టొచ్చు. దేవుడే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమ పెట్టొచ్చు. లేదా మనం హెచ్చిపోకుండా ముళ్ళులాగా కొన్ని శ్రమల్ని మనకి స్థిరపరచవచ్చు. కానీ ఎక్కువగా మన దోషములను బట్టి మనకు శ్రమ రావచ్చు. దేన్ని బట్టి? దోషములను బట్టి శ్రమ రావచ్చు. కూటమి అయిపోగానే, వినండి, కూటమి అయిపోగానే అక్కడ క్యూలో నిలబడతారు మొత్తం. ఇటుపక్క పురుషులు, అటుపక్క స్త్రీలు, ఫుల్లుగా క్యూలు నిండా టైట్గా నిలబడతారు. వచ్చిన వాళ్ళందరిని ఎత్తిన నేను అని చేతులు ఉంచుతా. క్యూలో వస్తూ ఉంటారు, నేను చేతులు ఉంచుతా. ఒక్క విషయం చెప్తా వినండి. నువ్వు నిజంగా దేవుని కార్యం చూడాలి, స్వస్థత పొందాలి, విడుదల పొందాలి, సమస్యల్లోంచి బయటికి రావాలి, నువ్వు ఏం ఆశించి ఆ క్యూలోకి వస్తావు, నన్ను అడుగుతావు. ఒక్క మాట నేను చెప్పనా? నేనేమన్నా దేవుణ్ణా? నేనేమన్నా దేవుణ్ణా? నీలాంటి బలహీనుడైన ఒక మనుష్యుని, కానీ తన దాసునిగా, ఆయన ప్రతినిధిగా నన్ను మీ కొరకు నియమించాడు, ఒక కాపరిగా. బాగుంది. నా ఆత్మీయ బిడ్డలుగా మీరు వస్తారు కనుక మీకు మేలు కలిగినట్లు నేను చేతులు ఉంచుతా. కార్యం చేయాల్సింది ఎవరు? అదే నిజంగా నేనే కార్యాలు చేసే విధంగా కానీ దేవుని స్థానంలో నేను ఉన్నట్టయితే ఇంకో టైపులో ఉంటుంది ప్రపంచమే ఇంకో టైపులో ఉంటుంది. కానీ దేవుని స్థానంలో నేను లేనుగా, ప్రతినిధిగా భూమి మీద ఉన్నాను. కానీ దేవుడు తన సింహాసనం మీద ఆయనే ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఆయనే ఉన్నాడు. ఆయన ప్రతినిధిగా భూమి మీద ఉన్నా. నా ముందుకు వచ్చేవాళ్ళు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. పాపం అని మానుకున్న వాళ్ళు ఉంటారు, పాపంలో కంటిన్యూ అవుతూనే ఏం ఎరగని పరిశుద్ధులాగా అనుకుంటా కూడా వస్తారు. ఎవరి సంగతి నాకేం తెలుసు? నేను వచ్చిన వాళ్ళందరికీ బాగు చేయనైనా, మేలు చేయనైనా, ఆశీర్వదించినైనా, స్వస్థపరచనైనా నేను నెత్తి మీద, మాడు మీద బాది ప్రార్థన చేస్తుంటాను. అయినా ఇప్పుడు నేను చేతులు ఉంచానని నేనేదో బాది మొత్తుకొని గొంతుపోయిందాకా ప్రార్థనలు చేశానని
అందరిని దేవుడు బాగు చేస్తాడా? అందరికీ స్వస్థత ఇస్తాడా? మరి ఎందుకని కొంతమందికి జరగట్లా? కొంతమందికి అద్భుతమైన కార్యాలు జరిగి ఆదివారం సాక్ష్యాలు ఇస్తున్నారు, కొంతమందికి ఎందుకని జరగట్లా? కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక కీలకమైన కారణం చెప్తా. క్యూలోకి వస్తే చాలు, మనం పోయి ఊరకి ఏం లేదు, మనం చాలేమన్నా అదిగో అట్టంటే చాలు. ఏందమ్మా అట్ట అనేది? ఈ చెప్పటం, పక్కన వాళ్ళకి చెప్పటం ఏం లేదు. నువ్వు అన్న దగ్గరికి పోయి ఎట్టి పరిస్థితుల్లో ఆయన తిట్టినా సరే, తంతానంద స్వామిలాగా. తెలుసా మీకు తంతానంద స్వామి? వాడు ఒక స్వామీజీ అన్నమాట. వాడికి దొరికిన వాళ్ళ పెటా బాతుంటాడు. వాడు ఇన్ని దెబ్బలు కొడితే అంత మంచిదంట. పండించి మరి తనులు తింటారు వాడి చేత. ఒక ఆమె ఉంది, ఆమె ఏం దొరికితే అది తీసుకొని పోతుంది. ఆమె తంతానంద మాతాజీ. నేనేమన్నా తంతానంద స్వామీజీనే? ఏం లేదు, ఊరకట్ట అంటే. నేను చెప్తున్నా అట్ట అంటే జరగదు. మరి ఎట్ట జరిగిద్దో చెప్తా విను. ఎట్లా జరిగిద్ది అంటే, ఇది చెప్పకపోతే నేను మీకు అన్యాయం చేసినాడు. అందుకు చెప్తున్నా. అమాయకంగా మీరు తెలిసి తెలియని స్థితిలో నా దగ్గరికి వస్తారు. చేతుల్లోంచి అయ్యిద్ది లేపో అని నేను అంటాను. అయ్యిద్ది అన్నాడు అయ్యా, ప్రార్థన చేశాడు అయ్యా అనుకుంటా పోతావు నువ్వు. అది జరగకపోతే నీకు నిరాశ, నిరుత్సాహం, అవిశ్వాసం అన్నీ వస్తాయి. అలా కాదు. అలాగా జరగాల్సింది ఏంటంటే, ఒక వచనం మీకు చూపిస్తా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూడండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన నేను చేయవలెను. అక్కడ నూనె రాసి ప్రార్థన చేస్తున్నా. సంఘ పెద్దగా ఉన్నాను, నూనె రాసి ప్రార్థన చేస్తున్నా. ఓకే, ఈ 3 జరిగినాయి అక్కడ. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఓకే, నేను విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తున్నా, స్వస్థపరచును. అంతటితో ముగించలా. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అద్దుగో, ఈ స్వస్థత అనే దాని దగ్గర పాపము అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇప్పుడు యోహాను సువార్త 5లో బేదెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు జబ్బుతో పడున్నోడు ఏ కారణం చేత పడున్నాడో యేసయ్యే చెప్పాడు. ఇదిగో స్వస్థత నొందితివి. వాడిని బాగు చేసి వాడిని మళ్ళా దేవాలయంలో కనుగొని ఆ బాగు చేసినోడిని ఫాలో అయ్యాడు. ఎక్కడున్నాడు ఈడు? ఈయన 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నాడు, నిన్ను బాగు చేశా కదా. ఈడు ఎక్కడున్నాడు? బజార్లో తిరుగుతున్నాడా, మందిరంలో ఉన్నాడా? ఎక్కడున్నాడని ఫాలో అయ్యాడు, అబ్జర్వ్ చేశాడు. చేస్తే మందిరంలో కనపడ్డాడు. సంతోషమైంది ప్రభుకి, శభాష్. ఇదిగో స్వస్థత నొందితివి. గుర్తుపట్టావు నన్ను? నేనే నిన్ను బాగు చేసినోడిని. స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇక నువ్వు పాపము చెయ్యకన్నాడు. స్వస్థత దగ్గర ప్రతి చోట కూడా దాదాపు చాలా చోట్ల పాపమును గూర్చిన ప్రస్తావన వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? అసలు సమస్యకు ఉన్నటువంటి కారణాల్లో, రోగాలకున్న కారణాల్లో ఒక కారణం పాపం. ఎంతమంది దీన్ని ఆలోచించారు? జబ్బు వచ్చిందా, చాలేమన్నా చేయబెడితే తగ్గిద్దని ఒక మూఢనమ్మకంతో నువ్వు పరిగెత్తుతున్నావు, కానీ బైబుల్లో ఉన్నటువంటి వాస్తవికతని నువ్వు ఎందుకు గుర్తించట్లా? చాలేమన్నా కాదు, ఏ పాస్టర్ అయినా, ఆయన ఎంత మోతవరైనా, లేకపోతే ఆయనకి 4 కొమ్ములు మొలిచినా, బాగు చేయాల్సింది యేసయ్యా, స్వస్థపరచాల్సింది దేవుడో, విడిపించాల్సింది దేవుడో, నీ బ్రతుకునొక మలుపు తిప్పాల్సింది దేవుడు, పాస్టర్ కాదు. పాస్టర్కే ఠికానా లేదు. ఓవర్ యాక్షన్ చేస్తే పాస్టర్ కూడా బగిలిద్ది. నా భాషతో చెప్పాలంటే ఇక్కడ ఊరికి పత్యం లేదు. స్తోత్రం. అందరికి ఉంటుంది కోటింగు. పౌలంతటోనే వదిలిపెట్టలా. ఒక ముళ్ళు గుచ్చి కూర్చోబెట్టాడు. ఏంది నాయన నాకు ఈ ముళ్ళు అంటే, లేకపోతే మాటిన వాళ్ళే హెచ్చిపోతావు, నీకు ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాను, అందుకని నువ్వు రెచ్చిపోకుండా కంట్రోల్ చేయడానికి అది ఇచ్చాలే, వదిలేసే, నా కృప నీకు చాలు, ఏం కాదు లేపో అన్నాడు. ఇప్పుడు చెప్పండి, బాగు చేయాల్సింది ఎవరు? స్వస్థపరచాల్సింది ఎవరు? బ్రతుకును ఒక మలుపు తిప్పాల్సింది ఎవరు? విడిపించాల్సింది ఎవరు? కదా. మరి శాలేమన్నా జస్ట్ చేయి ఉంచి సరిపోయిద్దా? ఇప్పుడు దేవుడు ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు విను.
ఎందు నిమిత్తం వచ్చిందంటే వాడికి 38 సంవత్సరాల జబ్బు? ఆ, ప్రభు వాణ్ణి కనికరించి క్షమించి స్వస్థపరిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఒక ఇబ్బందిని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, దీనికి మూలం, దీనికి కారణం ఏంటంటే పాపం. అసలు మానవ జాతిలోనికి భయము, వేదన, దుఃఖం, వ్యాధి, మరణం అనేది ప్రవేశించిందే పాపాన్ని బట్టి. వీటన్నిటికీ కేంద్ర బిందువు పాపమే. కాబట్టి ఇప్పుడు భక్తుడు ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ దేవుని ముందుకెళ్ళి అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి, ఒక 2 రోజులు, ఒక రోజు ఓపిక ఉంటే 3 రోజుల్లో, లేకపోతే ఒక్క రోజైనా కనీసం 3 దాకైనా దేవుని ముందు కూర్చొని టైం పెట్టుకొని, ఒక టైం కేటాయించుకొని, ఆయనకి సమయం ఇచ్చి, ఆ సమయం ఎందుకో తెలుసా? నీ పాపములు ఒప్పుకోవటానికి, పరివర్తన చెందటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి, మారు మనసు పొందటానికి, క్షమాపణ వేడుకోవటానికి, నూతన తీర్మానం చేయడానికి నువ్వు టైం కేటాయించాలి. నువ్వు వస్తున్నావు, నువ్వు విస్తారమైన పనులు చేసుకొని ఏదో ఆదివారం పూట వచ్చి కాసేపు కనపడి క్యూలో వచ్చి ఏదో నెత్తిమే చేయబెట్టాడు, ఇక నాకు బాగుపడతాను అనుకుంటే వెళ్తున్నావు. నో 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 నో. నువ్వు దేవుని దగ్గరికి రావాలి. శాలేమన్న దగ్గరికి రావడానికి ముందు నువ్వు దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా రావాలి. దేవుని ముందు కూర్చోవాలి. నీ పాపములన్నీ ఒప్పుకోవాలి. రక్షణ పొందనోడివైనా పొందిన వ్యక్తివైనా, పొందినోడి కొన్ని తప్పులు ఉన్నాయి, పొందనోడి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ప్రతి ఒక్కని తప్పు చేసినోడికే తెలుసు, చేసినోడికే తెలుసు. నేనేం చేశాను తెలుసా? ఖచ్చితంగా టైం కేటాయించుకున్నాను. ఒక తోట లాంటి ప్రదేశంలో ఒక మందిరం ఉంది. అక్కడికి వెళ్ళి ఒక్కరోజు గడుపుదామని వెళ్ళి 5 రోజులు అలాగే ఉండిపోయా ప్రార్థనలో. నా పాపములన్నీ కూడా ఏవేవైతే అవన్నీ కూడా ఒక నోట్స్ తీసుకొని రాసుకున్నా. ఇదిగో నా జ్ఞాపకాల్లో ఉన్నాయన్నీ ఇవి ఉన్నాయి ప్రభు అని, నాకు ఇంకా ఏమన్నా ఉంటే నాకు బయలుపరచు ప్రభు అని మళ్ళీ మోకాళ్ళుని కనిపెట్టి, మౌనంగా కనిపెట్టి, దేవుడు ఏవేవైతే గుర్తు చేశాడు అవన్నీ కూడా దేవుని ముందు ఒప్పుకున్నా. మొత్తం రాసి అవన్నీ దేవుని ముందు పెట్టి, నేను చేసిన దోషాలు ఇవన్నీ, దయచేసి ఇవన్నీ నీ రక్తముతో కడిగివేయి, ఇంకా మళ్ళా ఇవి చేయాలనుకోవటం లేదు. నేను నాకొద్దు ఈ పాపిష్టి బ్రతుకు. నేను నీ బిడ్డగా, నీ సాక్షిగా పరిశుద్ధత కలిగి పవిత్రతలోనే బ్రతకాలనుకుంటున్నాను. నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి నాకు ఆ బలమివ్వు అని దేవుని ముందు కూర్చున్నాను నేను. దేవుని మహాకృప. కొన్ని నెలలుగా బాధించబడిన ఒక బలహీనత నన్ను వదిలిపోయింది. చల్లబడిందంటే చాలు, ఈ జాయింట్లు అన్ని విపరీతమైన నొప్పి. మధ్యరాత్రి లేచి కూర్చొని ఏడ్చుకుంటా ఉండేవాడిని. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కూడా ఒప్పుకోలు ప్రార్థన నేను చేసి దిద్దుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నన్ను క్షమించు ప్రభువా, ఎక్కడెక్కడ నేను ఏ తప్పు చేసి ఉన్నానో అవన్నీ నేను గుర్తు చేసుకుంటున్నాను. నా జ్ఞాపకాల్లో ఉన్నవన్నీ నీ ముందు ఒప్పుకుంటున్నాను. దయచేసి నేను వాటిని చేయదలుచుకోలేదు. నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు, నాకు బలం ఇవ్వు, నన్ను స్వస్థపరచు. ఇంకా చేయనయ్యా. తీర్మానం కూడా కొంతమంది ఒప్పుకొని కంటిన్యూ అవుతారు, మళ్ళీ కొంతమంది ఒప్పుకొని కొద్ది రోజులకి మళ్ళీ మొదలు పెడతారు. అట్లా కాదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని రాస్తుంది. ఇప్పుడు ఇదంతా జరగాలంటే నువ్వు టైం ఇవ్వాలిగా. మరి నువ్వు మారు మనసు పొందావో పొందలేదో, పాపం మానుకున్నావో మానుకోలేదో, అందులో కొనసాగుతున్నావో దిద్దుకున్నావో లేదో నాకు తెలియదు. నేను అమాయకుడిగా నిలబడతాను అక్కడ, నువ్వు కూడా అమాయక ఫేస్ వేసుకొని వచ్చి అర్థం చేయన్నయ్యా అని పోజ్ పెడతావు. నేను నీ మీద చేయి ఉంచి స్వస్థత కలుగునుగా కానీ గొంతు బయట టరిసినా కాదు. అలా కాకుండా నేను చెప్పినట్టు నువ్వు ఒక రోజు కేటాయించుకొని మొత్తం దేవుని ముందు కూర్చొని, ఇంకా ఆ రోజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసి ముందే చెప్పు, రే బాబు నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను, నన్ను ఎవడ గల్దించవాకుండా, మీకు దండం చేస్తారా, రే దండం చేస్తాను, నన్ను గల్దించవాకుండా అని నీ వాళ్ళకి చెప్పుకో. ఆ సెల్ ఫోన్ ఇంట్లో పడాయి, వెళ్ళిపో, ఏకాంతానికి వెళ్ళిపో. ఓ ముందుగా నీకు అవకాశం, దేవుని ముందు కూర్చో,
నీ దోషాలన్నీ దేవుని ముందు ఒప్పుకొని ఏం చేయాలి? తీర్మానం చేయాలి. నా తీర్మానాన్ని స్థిరపరచమని అడగాలి. హృదయపూర్వకంగా విడిచిపెట్టాలి. నాకొద్దు ప్రభువా, నాకొద్దు ప్రభువా. హద్దులే నాటి లోకాశల అవివేకినై కొడియాడితి. హద్దులే నాటి లోకాశల అవివేకినై కొడియాడితి. మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి. ఉదయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ఎంత బాగా అన్నాడు చూడు. ఉదయ్యా 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 తండ్రి. భక్తులు అలా వెళ్ళారు. అలా కదా వెళ్ళాలి. అలా ముందు దేవునితో కదా నువ్వు సమాధాన పడాలి. దేవుని ముందు కదా నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. అక్కడ ఒప్పుకొని దేవునితో సమాధానపడి నువ్వు దేవునికి కనెక్ట్ అయితే అసలు అక్కడే నీకు విడుదల వచ్చింది. చాలేమన్నా హ్యాండ్ కాదు బ్రదర్ సిస్టర్, డైరెక్ట్గా నా యేసయ్య నిన్ను ముడతాడు. కానీ అసలు ఈ ఒప్పుకోవాలన్న సంగతే మన వాళ్ళకి పట్టదాయే. నేను చెప్పినట్టు చేయను. సరే, ఇక్కడ దాకా రావటం కోదు. నీ ఇంట్లోనే ఒకరోజు ఫాస్టింగ్ పెట్టుకో, ప్రశాంతంగా తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకో, కనిపెట్టుకో, ప్రార్థన చేసుకో, దేవుడిని గుర్తు చేసినవన్నీ ఒప్పుకో. ఎప్పటికప్పుడు నీకు మామూలుగా స్పృహ రాకపోతే, నీ దోషాలు కంటిన్యూ అవుతున్నాయి, నువ్వు వాటిని గురించి పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, కొనసాగిస్తున్నావంటే దేవుడిచ్చే సంకేతమే, హెచ్చరికే సమస్య. ఆయన ఇచ్చే సంకేతమే సమస్య. అది శరీర సమస్య కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఆ సమస్య నిన్ను దర్శిస్తుంది అంటే దేవుడు నీకు సంకేతం ఇస్తున్నాడు. నువ్వు చిన్నగా పాపాల్లో డెప్త్లోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు కనీసం పశ్చాత్తాపటల్లా, మారు మనసు పొందట్లా, వాటి గురించి ఆలోచన చేయటల్లా, నా ముందుకు వచ్చి అచ్చంగా ఆ పాయింట్ మీద కూర్చోవట్లా, నువ్వు తేడా పడుతున్నావు. నువ్వు ఒప్పుకో, కనిపెట్టు, నా దగ్గర కనిపెట్టు, నేను గుర్తు చేస్తాను నీకు అన్నీ. ఒప్పుకో. లేతే ఇంకా నువ్వు అందులోకి ఇంకా లీనమైపోతున్నావు, ఎక్కువైపోతున్నావు, చివరికి నాకు అందని స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు నా మాట విను రా అని నీకు ఇచ్చే పిలిపే సమస్య. ఎంతమందికి అర్థమైంది? దాన్ని బట్టి ఇస్తున్నాడు. కాల్లో ముళ్ళు కూర్చుకుంది, నొప్పి మనకు కలిగిద్ది. ఇప్పుడు మనం నొప్పిని ఆపేసేయాలా, ముళ్ళు తీయాలా? కొంతమంది తెలివి ఎట్టుందో తెలుసా? నొప్పిని ఆపేస్తారు. నొప్పిని ఆపేస్తే ఏమైందో తెలుసా? కాలు పోయిద్ది. నొప్పి దేవుడు మనకిచ్చిన వరం. తెలుసా మీకు ఆ సంగతి? అసలు ఉదాహరణకి గుండెలో నొప్పి వచ్చింది అంటే ఏం తెలుసా? బెల్ గంట కొడుతుంది. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాలు దెబ్బతింటున్నాయి, కొంచెం చూసుకో. ఆ నొప్పి నీకు లేదనుకో, ఆడే గుండె ఒక్కసారి ఆగిపోయిద్ది. ఇక నీకు పరదేశులమో ప్రియు అనుకుంటా పేట పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ నొప్పి ఏం చేస్తుంది? నిన్ను అలర్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి చెప్పండి, నొప్పి రైటా రాంగా? నొప్పి వరమా శాపమా? కాలుకి నొప్పి లేదనుకో, ముళ్ళు గుచ్చుకున్నా, సీసపెం గుచ్చుకున్నా, ఏదన్నా అర్థం కాదు. అప్పుడు మొత్తం కాలే తీసేయాల్సి వచ్చింది. అదే నొప్పి ఉంటే. కాబట్టి ఈ శ్రమలు, శోధనలు, బాధలు, వేదనలు, రోగములు, ఇబ్బందులు అనేవి నొప్పి లాంటివి. దేవుడు మాట్లాడుతున్నట్టు నీతో, ఇగో నువ్వు వెళ్తున్నావు డెప్త్లోకి, సత్క్రియను మానేశావు, పాపానికి దగ్గరకు వెళ్తున్నావు, వాకిట పాపం పొంచి ఉంది, దాంతో ఐక్యం అవుతావు, భ్రష్టుపడతావు. నా కుమారి, నా కుమారుడా, తెలివి తెచ్చుకోదా, నా పాదాల దగ్గర దా, టైం ఇవ్వు నాకు, ఒప్పుకో, అవన్నీ కడిగేస్తాను, శుభ్రపరుస్తాను, వెళ్ళు. ఎంత ప్రేమగల దేవుడండి. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలక
పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. కేవలమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. కేవలమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఎంతమందికి అర్థమైంది చెప్పండి నాన్న? నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తున్నారా? నేను చెప్పింది చేస్తే ఎంత బాగుంటుంది. అసలు నీకు నిజంగా ఆ మైండ్లోకి వెళ్ళి చూడు. అసలు ఆ రుచి చూసావంటే నువ్వు, నిన్ను ఆపటం ఎవడి వల్ల కాదు. ఇక ఆ రుచి చూసావంటే నువ్వు అట్లా దేవునితో నువ్వు పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని చక్కగా తలంటూ స్నానం చేసుకొని వెళ్ళి దేవుని ముందు కూర్చొని కన్నీరు విడిచి నీ దోషాలన్నీ ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని, యేసయ్యా ఇది వచ్చాను అన్న ద్వారా నాతో మాట్లాడావు, నాకు అర్థమైంది తండ్రి, చాలా తప్పులు ఉన్నాయి, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు, నేను మౌనంగా కనిపెడతాను, అవన్నీ నా గుర్తు చేతండి, నేను ఒప్పుకుంటాను, వాటిని విడిచిపెడతాను, నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను బ్రతికించు, నన్ను బలపరచు, నీ కొరకు నన్ను నిలబెట్టాడు. నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, దేవుని ముందుకు ఇలాగా అన్ని ఒప్పుకొని సరిదిద్దుకోవాలనుకుంటున్నానని ఇతరులు కూడా చెప్పు. నీ సహోదరులకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వస్తారు. బ్రదర్ నేను కూడా అట్లా దేవునికి సమయం కేటాయించలేకపోయాను, మంచి నిర్ణయం తీసుకున్నాను, నేను కూడా వస్తాను బ్రదర్. నీతో పాటు ఇతరులు కూడా వస్తారు, ఆత్మీయులైన వాళ్ళు వస్తారు. ఇక రాత్రి పగలు లేకుండా చక్కగా ప్రార్థనలో గడపొచ్చు. దేవుడే నిన్ను దర్శించి నిన్ను బలపరిచి, నేనేం చేశాను అలాగ అన్ని రాసుకొని దేవుడు నాకు నిశ్చేత కలిగించాడని విశ్వసించి అవన్నీ చించి అవతల పడేశాను. నిన్ను రాసుకోమని కూడా నేను చెప్పట్లా, రాసుకోవాలని ఏం లేదు. మళ్ళీ నువ్వు రాసిన అన్ని గాలికి ఎగిరేవాడికన్నా దొరికినాయి అనుకో, వీడింత భయంకరుడా అని వాడు అనుకునే అవకాశం. ఎందుకు వచ్చిన గొడవ? ఇప్పుడు మన హృదయంలో కలిగే ఆలోచనలు కూడా రాస్తాం మనం. ఇంత చండాలపు ఆలోచనలు నాకు వచ్చిన రాసాం అనుకో, ఎవడికన్నా దొరికింది అనుకో, మన ఆలోచనలు పక్కోడికి తెలిస్తే 11 సార్లు పొడుస్తాడంట మనల్ని. అంత భయంకరంగా ఉందంట. మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు, మన ఆలోచనలు పక్కోళ్ళు తెలిస్తే మనకు 100 చీటింగ్ కాదు, 11 సార్లు పొడుస్తారంట. కాబట్టి మనం రాసుకోమని చెప్పట్లా, ఒప్పుకో, కనిపెట్టు, క్లియర్గా దేవునితో మాట్లాడు, ఒప్పుకో, చూడు, నేను చెప్పింది చూడు, నా ప్రభువే నిన్ను దర్శిస్తాడు. అతడు పాపములు చేసిన వాడైతే క్షమింపబడును, ప్రభు అతన్ని లేపును. ఇది ప్రక్రియ, ప్రాసెస్ ఇది. అంతేగాని ఎక్కడి పాపం అక్కడే పెట్టుకొని ఎక్కడిదక్కడే కొనసాగుతూ, ఏమండి వచ్చి నువ్వు దేవుని కార్యాన్ని చూడాలంటే ఎలా సాధ్యం? శాలేమన్న కాదు, నువ్వు ఏ అన్న దగ్గరికి అన్నాబో, ఎవరి దగ్గరికి అన్నాబో బుస్సే. అలా కాకుండా నా ప్రార్థన కూడా నీకు ఉపయోగపడాలంటే ముందు నీ ప్రార్థన ఉండాలి దేవుని ముందు. ఆ ఒప్పుకునేటప్పుడే నీ భర్త పాపాలు ఒప్పుకో, నీ పిల్లల పాపాలు ఒప్పుకో, నీ ఇంటి వారి పాపాలు ఒప్పుకో, నీ పాపాలతో పాటు వారి దోషాలు కూడా ఒప్పుకో. వారికి కూడా మారు మనసు ఇవ్వమని అడుగు, వారిని కూడా దర్శించమని అడుగు, వారి కోసం కూడా కన్నీరు విడు, వాళ్ళని కూడా నా తండ్రి దర్శిస్తాడు. ఇది చాలా మంచి అలవాటు అండి. ఇది కనీసం అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, కనీసం నీకు ప్రెజర్స్ వస్తున్నప్పుడైనా గుర్తుపట్టి, ఆహాహా దేవుడు నాకు సంకేతం ఇస్తున్నాడు, నన్ను రమ్మంటున్నాడు, నేను ఏదో బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఉంది అని దేవుని దగ్గరికి నున్నాడు. ఆ విధంగా నువ్వు పర్సనల్గా దేవునితో అలా అటాచ్ కాగలిగితే సూపర్ ఉంటుంది ఇక నీ ఆత్మీయ జీవితం. ఇంకా శాలేమన నీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా సరే నువ్వు దేవునికి లింక్ అయి ఉంటావు. అప్పుడు దేవుని యొద్ద నుండి డైరెక్ట్గా నీకు సరఫరా వస్తుంది. ద్రాక్ష వల్ల అయినా తీగ నువ్వు సారం కలిగి ఉంటావు, ఫలిస్తావు. ఓకేనా? మిగిలిన 2 ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. ప్రస్తుతానికి 2 కోసం టైం ఏం చెప్పాను, ఇంకో 2 ఉన్నాయి, ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. ఓకే? అసలుగా తీర్మానం చేశాను. ఇంకా పైకి లేచి నిలబడతాం.
చూడు, ఒక్కసారి పరిశీలించుకో. ఎవరినైనా అపార్థం చేసుకున్నావా? ఎవరి విషయంలో తప్పుగా ప్రవర్తించావా? ఎవరినైనా నిందించావా? ఎవరి విషయంలో గర్వంగా ప్రవర్తించావా? ఎవరినైనా దూషించావా? ఎవరి విషయంలో శ్రమ కలిగించావా? విధవరాండ్రని ఏడిపించావా? దిక్కులేని పిల్లల్ని ఏమన్నా బాధ పెట్టావా? అక్రమ సంబంధాల్లో ఏమన్నా కొనసాగుతున్నావా? రహస్యంగా అవకాశం దొరికిందని పాపం చేసి మింగేసి ఊరుకున్నావు. అలాగా ఏం లేదు, ఎవరికి తెలియదు, నేనే మింగేశానని అలాగా రహస్య పాపాల్లో కొనసాగుతున్నావా? అందరం 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 కొంతమంది ఏమన్నా అశ్లీల చిత్రాలు చూస్తున్నావా? ఏం చేస్తున్నావు? అసలు నువ్వు ఎట్లున్నావు? నీ పవిత్ర జీవితం ఎలా ఉంది? దేవుని ముందుకు వెళ్ళాలి నువ్వు. తమ్ముళ్ళు, ఎంతమందికి అర్థమైంది తమ్ముళ్ళు నేను చెప్పింది? పాయింటా కాదా? అలా ఎప్పుడన్నా కూర్చున్నావు నువ్వు దేవుని ముందు? అసలు పని కట్టుకొని ఏకాంతంగా వెళ్ళి ఒప్పుకునే ప్రక్రియ చేసావా? చేసుంటే ధన్యులు. చేయకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాగా, అలవాటు చేసుకోండి. అప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటావు, తాజాగా ఉంటావు, ఆత్మీయంగా బలంగా ఉంటావు. అప్పుడు ఒక రకమైనటువంటి ఉద్యమం నీలో స్టార్ట్ అయింది. అది నీ ఫ్యామిలీలోకి వచ్చింది, నీ సమాజంలోకి వచ్చింది, నీ ద్వారా ఎంతో మందికి మేలు జరిగింది. ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయనుగాక. ఆమేన్. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, లైవ్ ద్వారా వీక్షించే బిడ్డలు కూడా ఇలాంటి ఏర్పాటు చేసుకోండి. చాలామంది అందుబాటులోకి వచ్చారు ఆయా ప్రాంతాల్లోంచి. అందరికీ చెప్తున్నాను నేను, దయచేసి మీరు కూడా ఇలాంటి అలవాటు చేసుకోండి. దేవునికి ఒక టైం ఇవ్వండి ప్లీజ్. దేవునికి టైం ఇవ్వండి. దేవుడు నిన్ను దర్శించినట్లు, ఆయన చిత్తం నీకు బయలుపరచినట్లు, నీ ఎడల దేవుడు తన సంకల్పాలు వ్యక్తం చేయనట్లు, ఆయన దాచిపెట్టిన రహస్యాలను నీకు చెప్పినట్లు, భవిష్యత్తు సంభవాలకు నిన్ను రెడీ చేయనట్లు దేవునికి టైం ఇవ్వండి. అంతేకాదు, దేవుడు నిన్ను స్వస్థపరిచినట్లు, నీ శ్రమ నుంచి నిన్ను విడిపించినట్లు, నీ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ శ్రమ ఏ కారణాన్ని బట్టి వచ్చిందో వాటన్నిటి నుంచి నిన్ను విడిపించినట్లు. కొన్నిసార్లు మనం మూర్ఖ పనులు చేస్తాం, మనకు తెలియకుండా దెబ్బ కొడుతుంది. ఇది మనకి అన్యులుగా ఉన్నప్పుడు సైతం ఎఫెక్ట్ చూపించింది. అప్పటి నుంచే దేవుడు వెంటాడుతా ఉన్నాడు. పాప మార్కెట్కి వెళ్ళాడు కూరగాయలకి. మా నాన్న 50 రూపాయల నోటు ఇస్తే అతను 500 చిల్లర ఇచ్చాడంట. మా నాన్న ఈయన ఇచ్చింది 50 రూపాయల నోటు, ఆయన 500 చిల్లర ఇచ్చాడు. అంటే 450 ఇచ్చాడు అనుకోండి. మా నాన్న అప్పుడు దరిద్రం ఇబ్బందిగా ఉన్న రోజులు జేబులో పెట్టుకొని వచ్చాడు. మేము ముట్ల మా అమ్మ చెప్పింది, పూరిల్లు 450. మా నాన్న లాజిక్ ఏంటి తెలుసా? నేను అడిగానా అయింది, నేనేమో దొంగతనం చేశాను, వాడే ఇచ్చాడు, నేను ఇచ్చా. తన మనసుకు అలా చెప్పుకున్నాడు. మా నాన్న ఇంటికి వచ్చేసరికి సాయంత్రం వేళ, నైట్ టైం పోయాడు, తీసుకొస్తున్నాడు 450. 50కి 450. మా అమ్మ ఏం చేసింది, ఏదో వస్తువు అవసరమై దీపం తీసి అట్లా పెట్టి చూస్తుంది. ఇప్పుడు ఈ దీపం ఏడుందో మీకు తెలుసు. ఆ పాక కంటుకుంది. గుప్పున మంటలు వేసింది. ఇంటికి వచ్చేసరికి బయటకు వచ్చింది, మంట అల్లుకుంది. మా నాన్న ఇంటికి వచ్చి 450 అనుకుంటూ వచ్చాడుగా, మొత్తం బూడిదైపోయింది. ఇట్లా కొడుతుంటే ఒక పక్క నుంచి చేసిన బుద్ధిహీనమైన పనులకి ముఖాలు బగులుతుంటాయి. సిగ్గు తెచ్చుకోవాలి కదా, మారు మనసు పొందాలి కదా. నేను చేసిన ఆ దరిద్ర పని వల్లే కదా ఇలా అయిపోయిందని. నువ్వు తాగటం మొదలు పెట్టావు. ఈరోజు నీ పిల్లలు కూడా స్టార్ట్ చేశారు. నీ ముందు అసలు వినయంగా ఉన్నట్టు ఉంటారు, కానీ వాడు తాగే దగ్గర వాడు తాగుతున్నాడు. ఎందుకంటే నీ మాదిరిని వాడు ఫాలో అవుతాడు. తల్లిగా నువ్వు తప్పులో బ్రతుకుతున్నావు, నీ బిడ్డ కూడా ఇప్పుడు అక్రమ మార్గంలోకి వెళ్ళిపోయింది. నీకు తెలియదు సంగతి. ఒకరోజు నువ్వు ప్రశ్నించినప్పుడు, నీకు దొరికినప్పుడు, ఎందుకు నువ్వు ఇలా చేసావంటే, మరి నువ్వు చేసింది ఏందని నీ బిడ్డ నిన్ను అడిగే పరిస్థితి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ఒప్పుకోవాలి కదా, దిద్దుకోవాలి కదా, సరి చూసుకోవాలి, మారు మనసు పొందాలి. అట్లాగా మమ్మ ఏం చేసింది తెలుసు? ఒకసారి మా నాన్న చేసిన పాపం అదైతే మమ్మ ఒక పాపం చేసింది. చిన్నప్పుడు నాకే ఇబ్బందిగా ఉందిలే పరిస్థితి. అందరం దరిద్రంలోనే ఉన్నాం, సమాజమే దరిద్రతలో ఉంది. అప్పుడు మా ఇంటికి బట్టలు ఉతికే వాళ్ళు వస్తారు. పాపం వాళ్ళకి బట్టలు ఇస్తాం కదా. ఒకరోజు ఆ బట్టలు తీసుకెళ్ళి ఆమె కొడుకు ఒంటి మీద నేను వేసుకునే వస్త్రం కనపడింది.
లాగులు వేసుకునేవాళ్ళం కదా చిన్నప్పుడు. నా లాగు వాడి ఒంటి మీద కనపడింది మా అమ్మకి. నేను కూడా నా చిన్నోడిని చూస్తున్నా, వాడిని గద్దించి రోడ్డు మీదే, వాడు చిన్నోళ్ళే, నేను కూడా చిన్నోడిని, పిల్లలు ఇంకా పొట్టుపట్టు పిల్లలు, నిక్కర ఇప్పించింది వాడి చేత. పాప వాడు మొండిమల్ల పరిగెత్తాడు ఇంటికి. నాకు ఆ చిన్న హృదయంలోనే భలే కోపం వచ్చింది మా అమ్మ మీద. ఏంటి అంటే నన్ను దండిద్దాం, ఎందుకు వచ్చిన గొడవ? మీకు తెలుసా, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వస్త్రహీనతను అనుభవించాం. కొన్ని సంవత్సరాలు వస్త్రహీనత. చివరికి ఏ గతి పట్టిందంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని తొడుక్కునే కర్మ పట్టింది. కొన్నిసార్లు మనం మూర్ఖంగా చేస్తాం, ఏముందిలే అనుకుంటాం, కొడుతుంది అది, ఖచ్చితంగా కొట్టింది. గుండెల్లో భయం ఉండొద్దు, పైన దేవుడు ఒకడు ఉన్నాడు కదా, అస్సలు పట్టించుకోరు. తర్వాత ఎప్పుడు పోయిందో తెలుసా ఆ దరిద్రం? దేవుడిని నమ్ముకొని పాపాలు ఒప్పుకున్నప్పుడు పోయింది ఆ శాపం. తెలీదు, నా తల్లికి తెలీదు, మారు మనసు లేదు, విగ్రహారాధికులు. మాకే లేని పరిస్థితి, మరి ఎప్పుడేం చేద్దాం? మరి అలా స్పందించినందుకు అలాగా, నాన్న అలా చేస్తే అలాగా, అప్పటి నుంచి వెంటాడుతున్నాను. మీ అందరికీ చెప్తున్నాను, ఎవరిని బాధ పెట్టావో. ఆటో ఎక్కి పొలం పనికి బయలుదేరారు, పాపం విధవరాలు, దేవుణ్ణి బిడ్డ, ఆమె పనికి ఆమె వెళ్తుంది. ఇప్పుడు ఎవరు ఆటో పోతుంది, ఎవరు బయలుదేరారు అని చూసుకుంటా ఉంటుందా? పాపం ఆమె పొట్ట తిప్పలకి ఆమె పోతుంది, భర్త లేడు, మరి నీడ లేదు. ఆ పిచ్చి తల్లి ఆమె పొట్ట పోసుకొని బిడ్డలకి అంత కడుపు నింపుకోవడానికి చాకిరికి వెళ్తుంది. ఒక ఆమె ఏముంది, ఆటోలో ఉన్నామా, ముండమోపు ముఖం వేసుకొని, దరిద్రం ముఖం వేసుకొని సుమాంట పొలానికి పోతుంటే ఇట్లాంటి ముఖాలు వేసుకొని వస్తారు, ఎందుకు పుడతారని వేసింది. నోరు ఉంది కదా, వాగుతూ ఉంటారు కొంతమంది. అదే రోజు సాయంత్రం 6 ఆమె భర్త చనిపోయాడు. ఈ మాట అన్న ఆమె భర్త చనిపోయాడు. అదే రోజు సాయంత్రం 6 ఎందుకు నోరు ఉంది కదా అని పనికిమాలిన వాగటం? విధవరాలన్నప్పుడు భయం ఉండొద్దు, జాలి ఉండొద్దు నీకు? నాకు భర్త ఉన్నాడు, ఆమెకి నీడ లేదు, విధవరాలు పాపం అని అమ్మమ్మ రా తల్లి అని చెప్పిన చేతనైతే సాయం చేయి, అంతేగాని దూషిస్తావా? మళ్ళీ సాయంత్రం రోజు పూర్తి కాకముందే ఆ వైధవ్యం ఆమెకు ప్రాప్తించింది. బిడ్డలారా, కొన్ని తెలిసి కొన్ని తెలియక ఇతరులను తృణీకరిస్తా, ఇతరుల పాపాలు పంచుకుంటా, ఇతరుల విషయంలో పాపం చేస్తా, మనం చేసే మూర్ఖపు చేష్టలు మనకు తగులుతాయి. అవన్నిటి నుంచి మనల్ని దేవుడు విమోచించాలని ఆహ్వానిస్తున్నాడు. రా, ఒప్పుకో, దిద్దుకో, మారు మనసు పొందు, ఇంకోసారి చేయవాకు. చూపిస్తాడు నీకు, నువ్వు కూర్చో దేవుని ముందు, నీ తప్పులు నీకు చూపిస్తాడు ఆయన. సినిమా కనపడేది నీ సినిమా నీకు, నా తండ్రి బయలుపరుస్తాడు నీకు. ఒప్పుకొని దిద్దుకో, సరి చేసుకో, క్షమాపణ కోరుకు. అప్పుడు నీ హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడు, నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో చూడు, నీ సర్వ శరీరము ఆరోగ్యమయమైపోతుంది. నీ కుటుంబంలో పరిస్థితులు సమాధానకరంగా మారిపోతాయి. అది జరగాలంటే నేను చెప్పింది చేయను, జాగ్రత్త పడి. కృప మనందరికీ తోడై ఉంటుంది కాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం మాకు వచ్చింది, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరింది. మాకు కావలసిన అందున ఆహారం నేటి మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించున్న రీతిని అపరాధంలో క్షమించడం, శోధంలో తెగ దృష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుకు చేసిన రాజ్యం వల్ల మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడే యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేర్పర్యంతంలో నడిపించుగాక. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామమునకు సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్. నేను చెప్పిన ఈ అంశాన్ని మళ్ళీ మీరు వినండి, తప్పకుండా మీరు ఆ విధంగా ప్రయత్నించండి. నా తండ్రి ఏ శ్రమలో, ఏ సమస్యలో, ఏ బాధలో, ఏ ఇరుకులో, ఏ అప్పులో, ఏ ఇబ్బందిలో, ఏ వ్యాధిలో, ఎలాంటి కలతలో, కన్నీళ్లలో, లేమిలో, దరిద్రతలో మీరు నలుగుతున్నారో ఆ యావత్ పరిస్థితులలో నుంచి మిమ్మల్ని విడిపించున్నట్టు నా తండ్రి మొదట మీ పాపములను క్షమించి, మన పాపములను క్షమించి, ఆయన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి మనం ఎదుర్కొంటున్న సకల విధములైన శోధనలన్నిటి నుంచి మనకు విడుదల కలిగించును గాక. హల్లెలూయా. విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నా తండ్రి అయిన శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలిగించుగాక. ఆమేన్.
తిరుగు ప్రయాణంలో మనందరికీ నా తండ్రి కృప తోడుగా ఉండును గాక. సురక్షితమైన ప్రయాణాలు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రియులారా, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అది ఏదైనా అనౌన్సింగ్స్ ఉంటే మీరు చేయొచ్చు, నేను వెళ్ళిపోతాను బ్యాక్కి. బాప్తిస్మానికి ఎవరైనా సిద్ధపడి వచ్చి ఉంటే చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోండి. వస్తున్నాను, అక్కడికి బాప్తిస్మం ఇస్తాను. బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజు డేట్ ఎంత? నెక్స్ట్ వీక్లో కదా, రైట్. ఈ రోజు సిద్ధపడి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చర్చ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి. నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు పరిచారకులు, అక్కడ వచ్చి నేను బాప్తిస్మం ఇస్తాను. రైట్, మీ అందరికీ వందనాలు. ఇప్పుడు ఒకవేళ ప్రార్థనా సహాయం పొందగోరి వచ్చేవాళ్ళు ఎవరైనా మీలో ఉంటే దయచేసి నేను చెప్పినట్టు మీ పాపాలు ఒప్పుకోండి. క్యూలోకి వచ్చేటప్పుడే దేవా నా పాపాలు క్షమించమని అక్కడ కూడా అడగండి. నేను చెప్పినట్టు కొంచెం టైం కేటాయించుకోండి. కొంచెం టైం కేటాయించి ఒక రోజు కేటాయించండి, ఒప్పుకోండి, అలవాటు చేసుకోండి. దేవుడే మిమ్మల్ని దర్శిస్తాడు, చూడండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. శుభాలు. దైవాసి లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకి మనం ఒక ప్రకటన చేశాను. మరి ఆన్లైన్ ద్వారా ఆయా దేశాలలో ఉండి వెంబడించే వాళ్ళు ఎవరైనా ఉన్న ఎడల మీరు ఏ దేశం నుంచి వెంబడిస్తున్నారో, ఏ దేశంలో మీరు ఉన్నారో అనేది, అలాగే మీ పేరు, అడ్రస్, అవకాశం ఉంటే ఒక ఫోటో పంపించండి అని చెప్పాను. మరి చాలామంది పంపుతూ ఉన్నారు, దేవుని కృపను బట్టి చాలా ప్రదేశాల నుంచి పంపుతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ ప్రకటన ద్వారా విన్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కూడా దయచేసి పంపించండి. ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళు ఒక ఆలోచన చేశాను, అది మీకు అందిస్తాను దేవుని చిత్తం అయితే. రైట్, ఓకే. మీ అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. నేను చెప్పినట్టుగా దోషములు ఒప్పుకొని దిద్దుకొని రండి లైన్లోకి. కప్పుకోకండి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. రైట్, అందరికి వందనాలు, సెలవు. క్రీస్తులో కూడిక ముగించబడింది. ప్రియులారా, మీలో బాప్తిసం పొందాలని తీర్మానం చేసుకున్నవారు, నా పాపాలు నేను విడిచిపెడతాను, ప్రభు రక్తంలో కడగబెడతానని ఆలోచన చేసుకున్నవారు, తీర్మానం చేసుకున్నవారు ఆలస్యం చేయొద్దు. వెంటనే మందిరానికి వెనకమాల బాప్తిస్మాల ట్యాంక్ ఉన్నది, అక్కడికి వెళ్ళిపోండి. దైవజనులు శాలేమన్నా మీకు బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. మీలో తీర్మానం చేసుకున్నవారు ఒకవేళ మీకు తెలియకపోతే, అర్థం కాకపోతే పరిచారకులను అడగండి. వాళ్ళు నేరుగా మిమ్మల్ని బాప్తిస్మాల ట్యాంక్ దగ్గరికి తీసుకుని వెళతారు. ఆలస్యం చేయొద్దు. దేవుడు మీతో మాట్లాడి ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు.